హాయ్ అండి, అందరికీ నమస్కారం. దెగులవాడి గ్రామ ప్రజలకు అందరికీ ఈరోజు గ్రామ సభ నిర్ణయిస్తారని సర్పంచ్ గారు చెప్పారు. గ్రూప్లో కూడా మెసేజ్ చేశారు. గ్రూప్ మేము హైదరాబాద్ నుండి ఇక్కడికి గ్రామ సభ ఉంది కాబట్టి మేము దెగులవాడికి వచ్చాము. ఇక్కడికి రాగానే గ్రామ సభ క్యాన్సల్ అని చెప్తున్నారు. మన సెక్రటరీ సాబు 11 గంటలకు మీటింగ్ అని చెప్పారు. తర్వాత 11 గంటలకు ఇక్కడికి వస్తే 11 గంటలకే మన సెక్రటరీ సాబ్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కుర్చీ లేదు, టెంట్ లేదు, ఏది లేదు. గ్రామ సభ ఇప్పుడేమో క్యాన్సల్ అని చెప్తున్నారు. మేమేమో హైదరాబాద్ నుంచి పని వదులుకొని మళ్ళీ బస్ కిరాయి పెట్టుకొని ఇక్కడ వరకు వచ్చాం. మాకు ఎంత ఇబ్బంది ఉంటే మేము ఇక్కడ దాకా వస్తాం. అంటే ఒక రోజు కూలీ పోయింది, ఒక బస్ కిరాయి పోయింది, అంత ఇంతనే 2 నుంచి 3 వేలు లాసు. ఎందుకోసం వచ్చినా 3 వేలు పోతే పోయింది. నేను దెగులవాడికి వస్తే నాకు న్యాయం అవుతుందని నేను దెగులవాడి వరకు వచ్చిన. ఇక్కడేమో సెక్రటరీ సాబ్ రావాల్సింది 10:30కు. సెక్రటరీ సార్ ఎప్పుడు వచ్చారు? 11 గంటలకి ఇక్కడికి వచ్చారు. గ్రామ సభ ఉందా అంటే ఉన్నదని చెప్పారు. తర్వాత సర్పంచ్ గారితో మాట్లాడి ఇప్పుడు గ్రామ సభ లేదని చెప్తున్నారు. ఇప్పుడు మాకు గ్రూప్లో 100% అంటే నేను మెసేజ్తో సహా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, మెసేజ్ వచ్చేసి సెక్రటరీ సారే ఇక్కడ టైప్ చేశారు. టైప్ చేసి పెట్టారు దీంట్లో ఉందని. ఏదే గ్రామ సభ ఈరోజు ఉందని పెట్టారు. ఇక్కడ రాగానే క్యాన్సల్ అని చెప్తున్నారు. ఎప్పుడు క్యాన్సల్ అనేది అసలు పెట్టలేదు. అంటే సర్పంచ్ గారికి ఈరోజు జ్వరం వచ్చిందని చెప్తున్నారు. ఓకే, అంతవరకు ఓకే. సర్పంచ్ గారికి జ్వరం రావచ్చు, రాకపోవచ్చు అని మేము చెప్తలేం. నేను 11 గంటలకు అడిగినప్పుడు ఏమన్నాడు, నా దగ్గర వీడియోలతో సహా ఉంది. నేను మీటింగు సర్పంచ్ గారికి మాట్లాడి ఒక అర్ధ గంటలో నేను నిర్ణయించి గ్రామ సభ పెడదాము. నేను చెటాయిలు తెప్పిస్తా, ఏపించి కుర్చీలు తెప్పిస్తా, గ్రామ సభ ఇలానే నిర్ణయించుదామని చెప్పారు. మెంబర్లకు కూడా ఈరోజు గ్రామ సభ ఉందని మెంబర్లకు కూడా తెలియదంట. యాక్చువల్గా మెంబర్లకు కూడా తెలియదు. మెంబర్ల కన్నా తెలవాలి కదా, ఈరోజు గ్రామ సభ ఉందని మెంబర్ల కన్నా తెలవాలి కదా. నా దగ్గర వీడియోలతో సహా ఉన్నాయి. సెక్రటరీ సార్ మాట్లాడింది వీడియోలతో సహా ఉంది. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను. అది కూడా 11:30 క్యాన్సిల్ అని చెప్తున్నాడు. ఇంతకుముందు 11 గంటలకు నేను అడిగినప్పుడు నా దగ్గర వీడియో ఉంది, అప్పుడు నేను పెడతా అని చెప్పిండు. ఇప్పుడేమో క్యాన్సిల్ అని చెప్తున్నాడు. ఎందుకోసం? నేను వీడియో తీసినా కాబట్టి నేను ఈరోజు పెట్టట్లేదు, ఇంకో నెక్స్ట్ సారి పెడతా అని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రజలు కూడా క్యాన్సల్ అని తెలియదు. ప్రజలందరూ వచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కరికి చూసి వాళ్ళు కూడా పని వదులుకొని వచ్చిన వాళ్ళే. అందరికీ పనులు ఉన్నాయన్న, కానీ ఇప్పుడు కూడా ఇంకా బయటికి వస్తలేడు సెక్రటరీ సార్. గ్రామ సభ నేను ఎందుకోసం వచ్చినా అన్న, నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన గ్రామ సభ కోసమే వచ్చినా కదా. సర్పంచ్ నేను 5 ఏళ్ళు సర్పంచ్ చేసిన, సెక్రటరీ అన్నది సర్పంచ్ చేయాలా. ఇప్పుడు సర్పంచ్ రాలే, నేను దిరక్స్ అన్న. ఈడ చూడండి అన్న, ఏడన్నా సాఫ్ సఫాయి ఏమన్నా ఉందా? ఈడ చూడండి, ఒకటి అంటే ఒక చటాయి లేదు, ఒక కుర్చీ లేదు. ఈరోజు వచ్చి మేము డైరెక్ట్ వచ్చి రోడ్డు మీద కూర్చో పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను ఈడ వచ్చి ఇప్పుడు డైరెక్ట్ హైదరాబాద్ నుంచి మీటింగ్ కోసమే వచ్చిన. ఈడ డైరెక్ట్ వచ్చి రోడ్డు మీదనే కూర్చున్నా. ఈడ పరిచింది లేదు, ఒక కుర్చీ లేదు, ఒక టెంట్ లేదు. దేనికోసం? అన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. పైసలు అయితే ఖర్చు చేస్తున్నారు, కానీ విచ్చలవిడిగా ఒక పని నెంబర్ వచ్చి మనకు అపోజిషన్ చేస్తే వాళ్ళు ఇల్లు రాదంట. మాతో మాట్లాడితే అపోజిషన్లో ఉన్న వాళ్ళతో తిరిగితే ఇంద్రమ్మ ఇల్లు రావంట. అపోజిషన్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకు రావద్దంట. అట్లాంటి కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ దెగులవాడి సిచ్యువేషన్ అట్లా నడుస్తుంది. ఇంకొకటి, మన ఇంతకుముందు గ్రామ పంచాయతీ 5 సంవత్సరాలు మేము చేసినాం. ఇది వద్దు అని చెప్పినాం. మళ్ళీ ఎండనే ఉంటున్నారు. ఇది ఎప్పుడు పడేది తెలియదు. ఎవరు తెచ్చినా ఏం జిమ్మేదారు లేదు. అది రెస్పాన్స్ సెక్రటరీ తీసుకోమని నేను ఉండొద్దు అని చెప్పిన ఇంతకు ముందే. మళ్ళీ అండనే ఉంటున్నారు. సెక్రటరీ సార్ టైమింగ్స్ ఏమో అసలు మాకేం అర్థమవుతలేదు. సెక్రటరీ సార్ టైమింగ్ ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు ఏం అర్థమవుతలేదు. రోజు ఇదే అన్న, రోజు ఇదే. నేను ఇప్పటికీ 6 సార్లు వచ్చిన ఊరికి, నాకు ఇప్పటిదాకా ఎప్పుడు కలవలేదు సెక్రటరీ సార్. ఇప్పుడు కూడా సార్కి అడిగినా, సార్ మీరు ఏ టైంకి వచ్చారు, ఏ టైం దాకా ఉంటారు అంటే నేను 2 గంటల దాకా అవైలబుల్ ఉన్నా అని చెప్తున్నాడు సార్. ఎన్ని గంటలకు వస్తున్నా అడిగినా? ఎన్ని గంటలకు వస్తున్నా అంటే 11 గంటలకు వచ్చిన. నేను చూసినా కదా, నా దగ్గర వీడియోతో సహా ఉన్నది. ఈరోజు ఇంతకుముందు ఎన్ని గంటలకు వస్తుండే? ఇప్పుడు కూడా నేను టైం కంటే సెక్రటరీ సార్ కలిసింది.